ఇది ఎంతకాలం? తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చే ఈ సంస్కృతి ఏంటి? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు పోలీస్ శాఖ? అనిత గారు కూడా దీని మీద పూర్తిగా దృష్టి సారించాలి. హోంమంత్రి, ఆవిడకు గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. చిన్న స్థాయి నుంచి హోంశాఖ మంత్రిగా ఎదిగారు. ఆ శాఖ మీద ఆవిడ కొరడా జులిపించాలి తప్పు చేసిన వాళ్ళందరికీ. చిరస్థాయిగా ఆవిడ పేరు నిలిచిపోవాలి. ఆ కాలంలో హోంశాఖ మంత్రి అనిత గారు అదరగొట్టేశారా, ఒక్కొక్కరికి తడిచిపోయిందిరా అనిపించుకోవాలి. అవకాశం వచ్చినప్పుడే కదా వినియోగించుకోవాలి. బోరుగడ్డకి జరిగినప్పుడు కొంతమంది పోయారు. ఇప్పుడు ఈయన గిరగానం చూడండి. వాళ్ళపై నిర్లక్ష్యం చేసినందుకు చర్యలు తీసుకుంటున్నారు. కోర్టులో హాజరుపరిచే టైంలో పోలీసుల వ్యవహార శైలండి. అతను కోర్టులో హాజరుపడుతున్నప్పుడు ఆ వ్యవహార శైలిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారని. ఎందుకు? వైద్య పరీక్షలకు జీజీహెచ్కు తరలించి తీసుకువెళ్తున్నప్పుడు అక్కడ ఆయన ఫోన్లో మాట్లాడిన అభ్యంతరం తెలపని సిబ్బంది. అంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టుకు వెళ్తున్నా, జడ్జి దగ్గరికి వెళ్తున్నా వీళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటారు. వీళ్ళకి నచ్చినట్లుగా వీళ్ళు కబుర్లు చెప్పుకుంటారు. అవసరమైతే వీడియోలు చూసుకుంటారు. ఇదా? కనిపించట్లేదా వాళ్ళ కళ్ళకి? భయం లేదా? ఫస్ట్ అరే మనం తప్పు చేస్తున్నామేమో అని భయం లేదా ఎవరికీ? వాళ్ళకి ఎలాగన్నా లేదు, ఎలాగైనా బరితీకిస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కానీ ఉద్యోగస్తులకు భయం ఉండాలి కదండి. ఇప్పుడు పని చేస్తున్నాం అంటేనే అంత భయం లేకుండా ఎలా తిరుగుతున్నారు? మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు ముసుగు వేసుకోవడానికి నిరాకరించిన వైసీపీ మాజీ ఎంపీ. మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు ఎవరినన్నా సరే ముసుగేసే నిల్చోబెడతారు. ఆయనకి ఫోజులు ఇచ్చి నువ్వు ఈ పక్కకు తిరుగు, ఈ ప్రొఫైల్ ఇవ్వి, ఈ నవ్వు ఇలాగ ఇవ్వరు. ముసుగేసే నిల్చోబెడతారు. కామన్ అది. మనం రెగ్యులర్గా చూస్తుంటున్నాం కదా, సినిమాల్లో చూస్తుంటాం, బయట చూస్తుంటాం. ఓపెన్ చేయరు ఫేస్ని. వేసుకోడట ఆయన, అవసరం లేదు. దాని మీద తిరగబడుతున్నాడు. ఇక నాకే ముసుగు వేస్తారా అంటూ పోలీసులపై కన్నెర్ర. ప్రజా ఉద్యమం చేసి వచ్చారు, లేకపోతే ఒక అద్భుతం రాష్ట్రానికి ఒక అద్భుతమైన పోరాటం చేసి మంచి వనరులు సమకూర్చారో, లేకపోతే ఇంకోటి సమకూర్చారో, ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగించేశారని చెప్పి మరి ఇన్ని కొనియాడలేదేమో. పోలీసులపై కన్నెర్రట. వాళ్ళు చూస్తూ కూర్చున్నారు. కోర్టు దగ్గర పోలీసుల వాహనంలో నుంచి దిగి నేరుగా న్యాయస్థానాల్లోకి వెళ్ళిన మాధవ్ ఇంట్లోకి వెళ్ళినట్టుగా వెళ్ళాడట ఆయన వెహికల్ దిగి. ఏంటండి ఇది? ఏం మెసేజ్ ఇస్తున్నాడు అసలు? ఇది ఎటు తీసుకువెళ్తున్నారు? కస్టడీలో ఉన్న మాధవ్కు మరో వైసీపీ నేత ఫోన్ తీసుకొచ్చి ఇచ్చినా పట్టించుకొని పోలీసులు. కళ్ళ ముందు జరుగుతున్న కార్యాలు ఇవన్నీ కూడా. ఫోన్ తీసుకొచ్చి వైసీపీ నేత ఇస్తే ఈయన మాట్లాడుకుండి, ఈయనకి నచ్చినట్టు చేసుకుండి, కోర్టు కూడా స్టైల్గా దిగి ఇలా సర్దుకుండి, షర్ట్ అదిని హెయిర్ ఒకసారి సర్దుకుండి, ఫేస్ ఎలా ఉన్నదో చూసుకుని లోపలికి వెళ్ళాడట. నిర్లక్ష్యంగా విచారణకు గుంటూరు సౌత్ డిఎస్పీ భానోదయ నియామకం. నిర్లక్ష్యంపై విచారణకు గుంటూరు సౌత్ డిఎస్పీ భానోదయని నియామకం చేశారు. వైఎస్ భారతపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కిరణ్ కుమార్ను గుంటూరుకు తరలిస్తున్నారన్న సమాచారం వైసీపీ అనుకూల పోలీసుల ద్వారానే తెలిసిందా? ఇది చాలా కీలకమైనదండి. ఎవరినన్నా ఒకరిని పట్టుకున్నప్పుడు, ఎవరినన్నా మనం లిఫ్ట్ చేస్తున్నప్పుడు కొన్ని అంశాల్లో మూడో కంటికి తెలియనివ్వరు పోలీసులు. అవి సెన్సిటివ్ ఇష్యూలు అవుతాయి అని. మరి ఎలా తెలిసింది? ఎవరికీ తెలియంది గోరంట్ల మాధవ్కి ఎలా తెలిసింది? పోలీసులతో ఈయనకున్న సంబంధాలా? గతంలో ఈయన అందులో ఉద్యోగం చేశాడు కాబట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? అతను ఒక్కడికే ఎలా తెలిసింది? ఎలా వెంబడించారు? ఎవరిచ్చారు లీకు? ఇది బయట పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక మాజీ ఎంపీకి ఒక ట్రీట్మెంట్, సామాన్యుల పట్ల మరో విధంగా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నలు ఖచ్చితంగా సభ్య సమాజం అడుగుతుంది. ఎంపీ అయితే పైనుంచి దిగి రాలేదు, మినిస్టర్లు అయితే పైనుంచి దిగి రాలేదు, ఎమ్మెల్యేలు పైనుంచి దిగి రాలేదు. తప్పు ఎవరు చేసినా, సామాన్యమైన రోడ్డు మీద పోయేవాడు తప్పు చేసినా, గొప్పోడు తప్పు చేసినా ఒకే శిక్ష పడాలి, ఒకేలా చూడాలి. నీకు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి నేను డబ్బులు ఇస్తాడు కదా అని చెప్పి నేను స్టార్ హోటల్కి వెళ్ళి భోజనం పెట్టిస్తాను, పోలీస్ స్టేషన్లో నేను బెడ్లు అరేంజ్ చేస్తాను, లేకపోతే ఆయనకి ఫోన్లు ఇచ్చి మాట్లాడుకోమంటానంటే
కాకీల పరువు పోతుంది, నమ్మకం పోతుంది ప్రజలకు మీ మీద, చాలా విశ్వాసం. పోలీసు లేకపోతే మేము ప్రశాంతంగా ఉండలేమని అనుకుంటారు. ఈరోజు ఇన్ని కోట్ల మంది ప్రశాంతంగా వాళ్ళ ఇళ్లలో పడుకుంటున్నారు అంటే పోలీసుల రక్షణ ఉందని. మహిళలు అర్ధరాత్రి కూడా రోడ్ల మీద నిలగడుగుతున్నారంటే ఆ కాకి అన్న నన్ను కాపాడతాడని. అది కోల్పోతే ఇంకెందుకండి, దానికి విలువే ఉంది. చాలా తక్కువ మందికి వచ్చే ఆపర్చునిటీ కదా పోలీసులో ఉద్యోగం. ఎన్ని కష్టాలు పడి మీరు పోలీసు కింద అవుతారు, దాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మీకు జీతాలు రావట్లేదా? టైంకి జీతాలు ఇవ్వట్లేదా? గౌరవం ఇవ్వట్లేదా? ఎందుకు ఈ కక్కుర్తి? దేనికోసం ఇవన్నీ చేస్తారు? కేవలం కక్కుర్తి. కాకికా కక్కుర్తి ఉండకూడదు, సమాజానికి చేటది. ఇక వైసీపీ నేతలకు పలువురు పోలీసుల నుంచి అండదండలు అంటూ ఆగ్రహం. 11 మంది పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు. దీంట్లో 11 మంది ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సర్వం సిద్ధం చేస్తున్నారట. గోరంట్ల మాధవ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచే క్రమంలో విధుల్లో ఉన్న 11 మందిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు. 11 మంది బతుకులు పోని. ఈరోజు మీకు కుటుంబాలు ఉంటాయి కదా, ఏంటి పరిస్థితి? ఎందుకు అది? ఒకరోజు మనం తప్పు చేసామంటే జీవితాంతం అంతా కూడా దాని ఫలితం అనుభవించాలండి. ఒక దొంగ కింద ముద్ర పడ్డారు అంటే ఆడు ఎంత మంచి పనులు చేసినాడు దొంగే అంటారు, ఎర్ర ఆడు దొంగరా అంటాడు. మనకే కాదండి, మన ముందు తరాలకు కూడా అది ఉంటుంది. ఎవరు వాళ్ళ తాత అదేట్రా, ఎవరే వాళ్ళ నాన్న అదేట్రా అని మాట్లాడుకునే పరిస్థితి. ఒక్క కక్కుర్తి పని ఒక్కసారి మనం చెయ్యి చాచో లేకపోతే ఎవరికో సలాము కొట్టో ఎవరి కోసమో మన 3 సింహాలు అలా కళ దించినాయి అంటే అది ఆ ఒక్కరితోటే పోదు. సమాజం అంతా దాని ఎఫెక్ట్ పడుతుంది, మీ కుటుంబం దాని ఎఫెక్ట్ పడుతుంది. 11 మంది ఈరోజు అన్యాయం అయిపోయారు కదా. ఇంక 4 సంవత్సరాలు పోస్టింగ్ ఇస్తారా? 4 సంవత్సరాలు పోనీ ఒకవేళ వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ వచ్చి మీ విధేయతకు మీకు ఏమైనా పట్టం కట్టినని ఈ 4 సంవత్సరాలు ఎలా బతకాలండి? ఎవరో ఒకరు చేసిన తప్పు, లేకపోతే ఇద్దరు చేసిన తప్పు, లేదా 11 మంది తప్పు చేసినా ఏమొచ్చి ఉంటుంది మీకు? ఒక మంచి పేరు వస్తుందా? వాళ్ళ దగ్గర ఏదో పేరు సంపాదించుకోవడానికో లేకపోతే ఏదన్నా ఇస్తారేమో, అది మీకేమీ జీవితాంతం సరిపోయేది కాదే. పోనీ అలాగన్నా చేశారనుకోవడానికి. జాగ్రత్తగా ఉండాలి. స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ సీతారామయ్య బదిలీ. స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీని కూడా బదిలీ చేశారు. సిఐ, 2 ఎస్సీలు, మరో 2 ఐఏఎస్లు, 6 కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు. విచారణ అధికారి నివేదికతో గుంటూరు రేంజ్ ఐజీ చర్యలు. 11 మంది ఏమీ కానతన్ని బహిరంగంగా బరితెగించే వ్యక్తిని మీరు ఇన్ని సఫరీలు చేసి ఫోన్లు ఇచ్చి ఆయనకి రాజమార్గంలో తీసుకెళ్ళి ఆయన అవునంటే అవును కాదంటే కాదు అని చెప్పి ఆయన తిరిగి మీ మీద కన్నెర్ర చేసి మీ మీద ఆయన యుద్ధం ప్రకటిస్తుంటే మిమ్మల్ని బెదిరిస్తుంటే దేనికి పని చెప్పాలో దానికి పని చెప్పకుండా ఎవరో ఆఫీసర్లకి సెల్యూట్లు చేసినట్లుగా ఈ మాజీలకి మీరు సెల్యూట్లు చేసి మీ పరువు దిగదార్చుకుండి ఈరోజు సస్పెండ్ పాలయ్యి అందరిలోని నవ్వులు పాలయ్యి మీ కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడే విషయంగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా గుణపాఠాలు కావాలని అందుకని ఈ పాయింట్ తీసుకొస్తున్నాను. పోలీసులు అందరూ అని నేను చెప్పట్లేదు, కొంతమంది మార్పు రావాలి. ఒక్కరోజు మనం చేసే తప్పు అండి, ఒక్కరోజు మనం చేసే తప్పు జీవితాంతం అంతా కూడా బాధపడాలి. మీరు ఎరియర్స్ పోతాయి, ఏం ఉద్యోగం పోస్టింగ్ వస్తుందో రాదో తెలియదు, చాలా ఇబ్బందులు పడాలి కదా. ఇంతకాలం గౌరవంగా తలెత్తుకుని ఆ క్యాప్ పెట్టుకుని మీ పవర్ చూపించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంట్లో కూర్చుంటే నిరాశ నిస్పృహల మధ్య ఎవరైనా బంధువులు వచ్చినా లేదా చుట్టాలు వచ్చినా ఏంటే మీ ఆయనకి ఇలాగైందన్నా, ఏంటే మీ నాన్నగారికి ఇలాగైందట కదా, ఇలా తప్పు చేశారట కదా అంటే ఎంత బాధపడాలండి, ఎంత పెయిన్ అండి అది. ఆలోచించండి దయచేసి. ఇంకా రిపీట్లు కాకూడదు ఇవి. మీకు స్వామి భక్తి ఉంటే వేరే రకంగా చూసుకోండి, డ్రెస్లో ఉండగా ఇవి చేయకండి. మీ జీవితాలు నాశనం చేసుకోండి, మీ కుటుంబాలను రోడ్డును పెట్టుకోకండి. ఈసారి వైసీపీ నేతలు కానీ లేకపోతే కూటమి నేతలు ఎవరన్నా సరే అధికారులు పోలీసుల గురించి మాట్లాడడానికి కానీ పోలీసుల మీద కన్నెర్రలు చేయడానికి కానీ పోలీసుని అవమానించినట్లు మాట్లాడితేనే కానీ మీ పవర్ ఏంటో చూపించండి. ఆ సింహం తలెత్తుకుని తిరిగే